హాయ్ హలో అండి, వెల్కమ్ టు రాజా రాణి తెలుగు ఛానల్. దిస్ ఇస్ రేవతి. ఫ్రెండ్స్, మీకు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో రీసెల్లింగ్ గురించి అండ్ జీరో ఇన్వెస్ట్మెంట్ గురించి అయితే వీడియో చేశానండి. సో తప్పకుండా చూడండి. అండ్ కొత్తగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో సో ఆ వీడియోని ఎవరైనా మిస్ అయ్యింటే ఆ వీడియోని కూడా విజిట్ చేయండి. అండ్ మంచి వీడియో, మంచి ఇన్ఫర్మేషన్ అందరికీ యూజ్ అయ్యే వీడియో అనేది. సో ఈ వీడియోలో మన సబ్స్క్రైబర్లు చాలా రిక్వెస్ట్ గా మోస్టెడ్ మసాలా బిజినెస్ గురించి కమెంట్స్ అయితే పెట్టారండి. సో దగ్గర మీకు ఆల్రెడీ తెలిసిందే, మనకి బాగా వ్యూస్ అయితే బాగా పోతున్నాయి. అండ్ దాంట్లో మోస్ట్లీ కామెంట్ కి ఏ వచ్చాయి ఏంటి అనేది మీతో ఈరోజు షేర్ చేసుకుంటామండి. ఎందుకు ప్రతి వీక్లీ మేము కమెంట్స్ షేర్ చేసుకుంటాం అన్నది మీకు ఇంతకు ముందు కూడా చెప్పాము. సో మనకి కొత్తగా వచ్చే ఇప్పుడు కొత్త సబ్స్క్రైబర్లు వాళ్ళకి వచ్చే కొన్ని డౌట్స్ ఉంటాయండి. సో ఆ డౌట్స్ అన్ని కూడా మేము పెట్టే ప్రతి ఒక్క కమెంట్ కి వీడియో చేయలేం కాబట్టి సో పాపులర్ గా ఎక్కువ కమెంట్స్ వస్తాయో ఆ కమెంట్స్ నే తీసుకొని వాళ్ళకి ఏదైనా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఒకే వీడియోలో ఇచ్చేస్తామండి. సో అందుకోసమని ఈ వీడియోలో వచ్చేసి మన సబ్స్క్రైబర్ దేనికి ఎక్కువ కమెంట్స్ అడిగారు, గ్రామ్స్ గురించి అడిగారా, స్టాక్ గురించి అడిగారా, అట్టల గురించి అడిగారా, అసలు ఈ బిజినెస్ ఎలా చేస్తారు, మార్కెటింగ్ ఎలా చేస్తారు, ప్రాఫిటా లేకపోతే లాసా ఏంటి, అసలు మాకు జీరో నాలెడ్జ్ ఏమీ తెలియదు, క్లియర్ గా చెప్పండి. ఇలా ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయండి. ఆల్ ఇన్ వన్ కమెంట్స్ అయితే ఉన్నాయి. సో అందులో నేను బాగా ఎక్కువ రెగ్యులర్ గా వచ్చి అండ్ ఎక్కువ మోస్ట్లీ వచ్చిన కమెంట్స్ అన్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. సో అవన్నీ కూడా మీకు ఇప్పుడు క్లియర్ చేస్తాను. అండ్ కొత్తగా చూసే వాళ్ళు వచ్చి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ రెగ్యులర్ గా ఫాలో అవ్వండి ప్లీజ్ అండి. సపోర్ట్ చేయండి, బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వీడియోని మొత్తం ఎక్కడ స్కిప్ చేయొద్దండి, ఎందుకంటే ఈ వీడియోలో మనం అన్ని అంటే వాళ్ళు ఏ మెసేజ్ పెట్టారు వారికి తగ్గట్టు మొత్తం క్లియర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఈ వీడియోలో ఇస్తాను. ఇప్పుడైతే అసలే చేయదండి. సో ఇప్పుడైతే మనం వీడియోకి వెళ్ళిపోదామండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రాజ్ గారు. మనం మసాలా బిజినెస్ గురించి చాలా వీడియోస్ చేసినాం, ప్రీవియస్ వీడియోస్ కూడా చాలా చేసినాం అనమాట. మనం మెయిన్గా వచ్చేసి ఈ వీడియో అన్నది చాలా ఇంపార్టెంట్. అందరూ అయితే కంపల్సరీగా చూడండి, స్కిప్ అయితే చేయొద్దండి. ఎందుకంటే మనము స్కిప్ చేసే బదులు చిన్న మధ్యలో ఉండే మ్యాటర్ ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ మిస్ అయిపోతాం అనమాట. కాబట్టి దయచేసి అందరూ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. మనం ఫస్ట్ మెయిన్గా ఇందులోకి వస్తే మనం ఏం చెప్పాలనుకుంటున్నామంటే అసలు మసాలా బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ప్రాఫిట్ వస్తుందా రాదా, అసలు ఏంది ఈ బిజినెస్. చాలా మంది అడిగే క్వశ్చన్లు, మసాలా బిజినెస్ 5 రూపాయలు కదా ప్యాకెట్, ఎవరు కొంటారు, ఎక్కడ పోతాయి, ఎక్కడ సేల్ అవుతాయి అని చాలా మంది డౌట్స్ అడిగారు. ఓకేనా, మెయిన్గా మేము ఎలాగ స్టార్ట్ చేసామంటే మాకు ఎందుకు ఈ ఐడియా వచ్చిందంటే మాకు షాప్ ఉండేది, కిరాణా షాపు. ఓకేనా, మీకు అందరికి తెలిసిన విషయము. ఆ కిరాణా షాప్లో మేము మొత్తం ప్రొవిజన్స్ ఐటమ్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, నెక్స్ట్ శారీస్ కానీ, వెజిటేబుల్స్ అన్ని, మిల్క్, కూల్ డ్రింక్స్ అన్ని పెట్టేవాళ్ళం అనమాట. ఓకేనా, అన్ని ఆల్ ఐటమ్స్ పెట్టేవాళ్ళమాట. అలా దాంట్లో కూడా మేము సండే కానీ ఫెస్టివల్లో కానీ మేము ఆఫర్లో కూడా పెట్టేవాళ్ళమాట. ఒక ఆయిల్ ప్యాకెట్ కొనుక్కుంటే 1 కిలో టమాటా ఫ్రీ, ఒక గోధుమ ప్యాకెట్, ఒక 5 కేజీ గోధుమ ప్యాకెట్ తీసుకుంటే 1/2 కేజీ గోధుమ ప్యాకెట్ ఫ్రీ అని అలా కొన్ని ఆఫర్ లాగా పెట్టినాం అనమాట. అంటే చెప్పాను కదా మీకు, మేమిద్దరము మార్కెటింగ్ ఫీల్డ్ లో కనీసం నేను ఒక 7 years ఉన్నాను, ఈ మేడం 5 years దాకా మార్కెట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఓకేనా, దాని వల్ల మనం ఎలాగ పెడితే కస్టమర్ వస్తారు మన షాప్కి, ఎలాగ మనము మెథడ్గా పెడితే వాళ్ళు మనకు అట్రాక్షన్గా అయ్యి మన షాప్కి వస్తారనేసి ప్రతి ఒక్కటి అయితే మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాం. సో ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆషాఢం ఆఫర్స్, సేల్స్ ఉంటాయి. సో ప్రతి షాపింగ్ మాల్లో సేమ్ ఆఫర్స్ ఉంటాయి, కానీ మనం ఎక్కువ దేనికి ఇంపార్టెన్స్ ఇస్తాం, ఎక్కడ ఎక్కువ ఆఫర్స్ ఉంటాయో అక్కడికే మనం వెతికి తీసుకుంటాం. సో అక్కడ వాళ్ళేంటి కస్టమర్ ఒక మెంటాలిటీ, థింకింగ్ ఏంటండి ముందుగా అబ్జర్వేషన్ చేసుకుని ఆఫర్స్ అనేది రన్ చేస్తారు. సో అదే విధంగా మనం ఏ బిజినెస్ చేసినా కూడా ఆ విధంగా మలుచుకోవాలన్నమాట. ఓకేనా, అలాగా మేము ప్లాన్ చేసాం అనమాట. అలాగనే మేము ఏం చేసామంటే ఈ మసాలా కూడా మాకు కంపల్సరీగా 1 వీక్ కనీసం ఒక 2-3 టైమ్స్ వస్తుండే, 2-3 టైమ్స్ అయితే వస్తున్నారు, కానీ తొందరగా సేల్ అయిపోతాయి అనమాట. మాదంతా కొంచెం మిడిల్ క్లాస్ మాస్ అనమాట. మా ఏరియా కొంచెం క్లాస్ ఉంది, మాస్ ఉంది, హై మిడిల్ అంటే 3 ని కవర్ చేస్తుంది. 3 ఉంది అనమాట, లో క్లాస్, మిడిల్ క్లాస్, హై క్లాస్. సో 3 క్లాసెస్ ని కవర్ చేసే ఏరియా అనమాట మా ఏరియా. ఓకేనా, ఆ ఏరియాలో కంపల్సరీగా అయితే మసాలా ప్యాకెట్స్ 5 రూపీస్ కానీ 10 రూపీస్ కానీ దగ్గర రోజు కనీసం మాకు ఒక 10 షీట్స్ అన్న అయిపోయాయి అనమాట. ఓకేనా, 10 షీట్స్ అంటే ఒక షీట్ లో 11 ఉంటాయి, అలాగా 10 షీట్స్ అయిపోయాయి అన్ని రకాలు. ఓకేనా, సరే ఏందబ్బా ఇది, ఈ బిజినెస్ ఏంది ఎట్లా అనేసి మేము గ్యాదర్ చేసాం అనమాట. అలానే ఒక 2-3 మా షాప్కి వచ్చేవాళ్ళు అనమాట తీసుకొని.
ఓకేనా. ఇట్లా అట్టలు ఇప్పుడు మేము ఎలా చెప్తున్నాం, మీరు ప్యాకింగ్ చేసి వెళ్ళి తీసుకుపోతే ఇప్పుడు అట్టలు ప్యాకింగ్ చేసి షాప్స్ కి వెళ్ళి అడగండి అని చెప్పాను చూడండి. సేమ్ అదే వే ఆఫ్ లో మాకు కూడా వచ్చి బండి మీద వస్తుండే తీసుకుంటుండే. మేము అప్పుడు చెప్తుంటే లేదన్నా మాకు ఆల్రెడీ పాత ఒక అతను వచ్చి వేస్తున్నాడు, ప్రస్తుతానికి అయితే మాకు ఉన్నాయి అంటుండి. తను ఏం చెప్తుండే, సర్లేమ్మా ఇప్పుడు వచ్చాను కదా ఒకటన్నా రెండన్నా తీసుకోండి, మళ్ళీ కావాలంటే ఇగో నాకు కాల్ చేయండి మేము తెచ్చిస్తాము అనేసి ఈ విధంగా చెప్పేసి వెళ్ళేటోళ్ళు. మాకు అప్పుడు వచ్చేసి ఒక షీట్ ఎంత పడింది మనకి 35 రూపీస్. ఒక షీట్ వచ్చి 35 రూపీస్. వాళ్ళు వచ్చి వేస్తే లేదు మేమే మీకు ఆల్రెడీ చెప్పాం తిరుపతిలో మార్కెట్ ఉంది, పెద్ద మార్కెట్ ఉంది, అక్కడ మేము డైరెక్ట్ వెళ్ళి తెచ్చుకుంటే 30 రూపీస్. సో వాళ్ళకి మాకు ఏంటంటే 5 రూపీస్ అనేది డిఫరెన్స్. స్టార్టింగ్ లో 40 వేస్తాడు మాకు అనమాట. మాకు తెలియదు అప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు 40 వేసాడు అనమాట. సరేలే మేము ఎంక్వైరీ చేసాం అనమాట. అంటే మనకు తెలుసు కదా మనకు మార్కెట్ లో ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ తక్కువగా ఉంటాయి, మనకు మార్కెటింగ్ ఫీల్డ్ కాబట్టి మేము ప్రతి ఒక్కటి అంతా హోల్సేల్ స్టాక్ లో తెచ్చుకునే వాళ్ళం అనమాట. మేము రిటైల్ గా తెచ్చుకోమన్నమాట. తెచ్చుకున్నా కూడా మేము అలాగా గ్యాదర్ చేసాం అనమాట. ఓకే మసాలా సీడ్స్ ఇతను తెచ్చిస్తాడు మనకి 40 రూపీస్కి వేస్తాడు. మనకి కనీసం ఒక రోజు మనం 10 షీట్స్ తీసుకున్నా కూడా మనం వారంలో కనీసం ఒక 50 కానీ 70 కానీ షీట్లు తీసుకునే వస్తున్నాము. కాబట్టి మనము ఇవేదో చూడాలనేసి మేము మార్కెటింగ్ పోయి చూసాం అనమాట. చూసిన తర్వాత అక్కడ ఎంత పడింది అంటే మాకు 35 రూపీస్కే పడింది. అంటే ఎక్కువగా ఒక 50 పైన తీసుకుంటే 33కే ఇస్తానన్నాడు మార్కెట్ హోల్సేల్ గా. ఓకేనా. ఇప్పుడు చూసారు కదా 7 రూపీస్ కానీ 5 రూపీస్ కానీ డిఫరెన్స్ వచ్చింది. వాళ్ళు వచ్చి మన దగ్గర తీసుకుంటే 40 రూపీస్, మనమే వెళ్ళి తీసుకుంటే 35 రూపీస్, 35, 33 అనమాట. ఓకేనా. కాబట్టి అలాగా మాకు ఐడియా అయితే వచ్చింది. దాని తర్వాత మేము ఏం చేసామంటే మాకు అర్థం కాలేదు ఎట్లా చేయాలి, ఎన్ని గ్రామ్స్ వేయాలి, ఎట్లా ప్యాక్ చేయాలి అనేసి మాకు అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళు తెస్తుండే 5 రూపాయలు ఇట్లా తీసి చింపిచ్చేస్తుంటే మేము. కానీ పర్టికులర్ గా దాంట్లో ఎన్ని గ్రామ్స్ వేయాలి ఏంటి అనేది మాకు ఐడియా లేదు. చాలా రోజుల నుంచి ఆలోచించు. సో వాళ్ళు వచ్చి మాకు వేస్తుంటే ఇప్పుడు అర్థమైనమాట, ఈ మసాలా ఐటమ్స్ మనం డైలీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే బదులు మనమే ప్యాకింగ్ చేసి వేసుకుంటే మనకి ఇంకా ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది కదా అనేసి ఆలోచించామన్నమాట. స్టార్టింగ్ లో అయితే మేము మార్కెట్కి వెళ్ళేసి ఎక్కడ స్టాక్ దొరుకుతుంది, చాలా మంది అంటారు కదా మేము మాకు దొరకట్లేదు మాకు చెప్పండి అని. ఒక్కసారి కాదు మేము దగ్గరగా ఒక రోజులోనే ఒక 3-4 టైమ్స్కి వెళ్ళేవాడిని మార్కెట్కి. ఎక్కడ దొరుకుతాయి ఎవరు చెప్పేవాళ్ళు కాదు. ఎందుకంటే అది మంచి బిజినెస్, 5 రూపాయల బిజినెస్ తో మంచి చేసుకోవచ్చు. కానీ ఎవరు చెప్పేవాళ్ళు కాదు. కనీసం హోల్సేల్ షాపులు అడిగినా నేను, అన్న ఇవి ఎక్కడ దొరుకుతాయి అన్న, షీట్లు ఎక్కడ దొరుకుతాయి కావాలి చెప్పేవాళ్ళు కాదు. ఎందుకంటే పాత వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కనెక్ట్ అయింటారు అనమాట కొందరు. కాబట్టి చెప్పేవాళ్ళు కాదు. అట్లా నేను దగ్గరగా ఒక నెలన్నరంతా తిరిగినాం మేము, మా మిసెస్ కానీ నేను కానీ నెలన్నరంతా తిరిగితే మన లాస్ట్ కి ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి, స్టాక్ మార్కెట్ లో దొరుకుతుంది, హోల్సేల్ షాప్ లో దొరుకుతుంది, అట్టలు కానీ కవర్స్ కానీ పేపర్ ప్లేట్ షాప్ లో ఉండే కానీ దొరుకుతుంది. మిషన్ కావాలా, ఎక్కడికి వెళ్ళాలా, ఎలాగుంటుందా మిషన్, ప్యాకింగ్ చేసే మిషన్ ఎలాగుంటుందని దాన్ని తీసుకున్నాము. ఎలక్ట్రిక్ షాప్ లో తీసుకున్నాము. నెక్స్ట్ ఇంకో వేరే చోట పోయి కలిసినాం. అయిపోయిన తర్వాత మళ్ళీ వెయిట్ మిషన్ ఎక్కడ దొరుకుతుంది, మనం వెయిట్ మిషన్ అయితే 4,000-5,000 చెప్తారు. చిన్న మిషన్ చిన్నగా అలాగా వెబ్సైట్ లో వెతికినాము, దొరికింది. నెక్స్ట్ ఒక మిషన్ లేకపోయినా, సీలింగ్ మిషన్ లేకపోయినా కూడా ఎట్లా మనం ప్యాక్ చేయగలము, క్యాన్ తో చేయగలము. వెయిట్ మిషన్ లేకుండా కూడా ఎట్లా చేయగలము. మనం షాపులో దగ్గర ఉండే షాపులో తీసుకొని వెయిట్ చేసుకునేసి కొలత వేసుకునేసి సీసా మసాలా వేసుకునేసి గ్లాసుల్లో వేసుకుని దానికి కావాల్సిన ఐటమ్ వేసుకునేస్తే వెయిట్ వచ్చేస్తుంది. ఓకేనా. ఇలాగైతే మేము ప్లాన్ చేసినాం. మేము ఒక 2 రోజులు 3 రోజులను మేము అసలు చేయట్లే. కనీసం మాకు 1.5-2 నెలలు పట్టింది షెడ్ చేసుకోవడానికి. మళ్ళీ ఏం చేసినాము, ఓకే ఇదంతా తెచ్చుకునేసినాం. ఇంకా మార్కెటింగ్ ఎట్లా చేయాలి, ప్యాకింగ్ ఎలా చేయాలి, మార్కెటింగ్ ఎట్లా చేయాలి, దీన్ని ఎట్లా అమ్మాలి, ఎంతకు అమ్మాలి. ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయో తెలుసుకున్నాము, స్టాక్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నామో తెలుసుకున్నాము, అర్థమైంది. కానీ ఇప్పుడు అసలైన ట్విస్ట్ ఏంటంటే మేము ఇప్పుడు తెచ్చిన ఐటమ్స్ అన్ని కూడా ఎన్ని గ్రామ్స్ వేయాలి, ఎలా ప్యాకింగ్ చేయాలి, ఎలా మార్కెటింగ్ చేయాలి, అండ్ ఎంత ప్రైస్కి ఇవ్వాలి, ఏం నాలెడ్జ్ లేదు. అంటే మనకి ఫీల్డ్లో ఉంది కానీ ఒక్కొక్క బిజినెస్ కి ఒక ఫీల్డ్ వేరే, ఎక్స్పీరియన్స్ వేరు. ఇప్పుడు పలానా ఇప్పుడు శారీస్ ఉందనుకో మార్కెటింగ్ అది ఒక ఎక్స్పీరియన్స్ వేరు, ఈ మసాలాస్ది ఎక్స్పీరియన్స్ వేరు. ఈ బిజినెస్ లో కొత్తగా అనమాట. సో దాని గురించి అని చాలా అంటే చాలా ఆలోచించి ప్రతిదీ అడిగి నిదానంగా తెలుసుకొని ఇలా కాదు ఎవరు చెప్పరు అనేసి. ఎందుకంటే మాకు అర్థమైంది షాప్ లో ఆల్రెడీ దగ్గర షీట్స్ ఉన్నాయి, 5 రూపీస్ షీట్స్ ఉన్నాయి. దాన్ని బట్టి అప్పుడు మాకు అర్థమైంది ఇవే షీట్స్ పని చింపుకొని గ్రామ్స్లలో చూసుకుందాము, లేదా కౌంట్ చేసి వేసుకుందాము. ఓహో ఇలాచి ఒక 6 ఉన్నాయి, మరాఠీ మొక్క 4 ఉన్నాయి, 11 పీసులలో లెక్కేసుకున్నాం. అన్ని 4, 5 ఉన్నాయి. ఇప్పుడు మాకు అప్పుడు అర్థమైంది ఏమని, ఓకే మరాఠీ మొక్క 4 లేదా 5 పీసులు ఉంటాయి, ఇలాచి 6 లేదా 7 ఉంటాయి, బాదం 4 లేదా 3 ఉంటాయి. సో ఈ విధంగా మేము ఏవైతే కౌంటింగ్ చేసుకునే ఉంటాయో అవన్నీ ఒక లిస్ట్ లో రాసుకున్నాం.
అండ్ గ్రామ్స్ ఎలా చెక్ చేసుకున్నాము, మా దగ్గర ఆల్రెడీ షాప్ ఉంది కాబట్టి మాకు గ్రామ్ మిషన్ ఉంది, సో అలా వేసుకున్నాం. లేదా ఇంటికాడ ప్యాకింగ్ చేసుకున్నప్పుడు మేము చిన్నపిల్ల టానిక్ మూత చిన్నది ఉంటుందా, సో దాని ద్వారా వేసుకుని అక్కడ మార్కింగ్ చేసుకుని అది వేసుకున్నాం. అప్పుడు మేము ఫస్ట్ ఒక లిస్ట్ అవుట్ రాసుకున్నాం, అసలు మసాలాలో ఎన్ని ఐటమ్స్ ఉంటాయి, టోటల్ గా ఐటమ్స్ అన్ని రాసుకొని ఏ గ్రామ్స్ మనం రాసుకుంటాం, ఏవి మనం లెక్కేస్తాం, అన్ని టిక్ మార్క్ పెట్టుకున్నాం. అన్ని పెట్టుకొని అయిపోయింది, మాకు అర్థమైపోయింది ఇప్పుడు ఇన్ని ఐటమ్స్ ఉంటాయి, ఇన్ని కౌంట్ చేసి వేసుకోవాలి, ఎన్ని గ్రామ్స్ వేయాలి, ఇక్కడ క్లియర్. అండ్ ఎలా ప్యాకింగ్ చేయాలి, అట్టలు ఎలాంటి అట్టలు ఎక్కడ దొరుకుతాయి, ప్లెయిన్ అట్టలా, ప్రింటెడ్ అట్టలా, 5 రూపీస్ అట్టలా, 10 రూపీస్ అట్టలా, ఇవన్నీ కనుక్కున్నాం. అడ్రస్ ఎక్కడ దొరుకుతాయంటే మామూలుగా మీకు చూపించాను, అడ్రస్ చూపించాను. అడ్రస్ కి కనీసం నేను కొత్తలో ఉన్నప్పుడు కనీసం నెలంతా తిరిగేసింట ఈ అట్టల కోసం. ఓకేనా, ఆ తిరిగి నేను స్టార్టింగ్ ఎక్కడ తిరిగినానో అక్కడే ఉన్నాయి అట్టలు, ఎవడు చెప్పట్లే. స్టార్టింగ్ నేను ఎక్కడ నుంచి స్టార్ట్ చేసినా అక్కడే ఉన్నాయి అట్టలు. కాబట్టి ఒక్కసారి పోయిన వెంటనే మన కవర్లో అట్టలు దొరకవు. ఎందుకంటే మనం ఇష్టంగా చేయాలనుకున్నప్పుడు, కష్టపడి చేయాలనుకున్నప్పుడు కంపల్సరీ అయితే వెతకాలి. వెతకకుండా ఏది జరగదు. అట్లా మేము స్టార్ట్ చేసాం అనమాట. నెక్స్ట్ ప్యాకింగ్ అయిపోయింది, నెక్స్ట్ అన్ని అయిపోయినాయి, నెక్స్ట్ మార్కెటింగ్ ఎట్లా సేల్ చేయాలా అని ఆలోచించాం. అంటే మనము 35 రూపాయలు మనకి వేస్తాడు, మనము ఇంత ఖర్చు పెట్టినాం, మనకి ఎంత లాభం వస్తుంది, నష్టం వస్తుందా, లాభం వస్తుందా అని కనుక్కున్నాం. 1/4 కిలో ఫస్ట్ స్టార్టింగ్ తీసుకున్నాం. ఎట్లా తీసుకున్నాం అంటే అన్ని 1/4 కిలోలు తెచ్చుకున్నాం. అన్ని 1/4 కిలో, అన్ని 1/4 కిలో 250 గ్రామ్స్ అన్ని తెచ్చుకున్నాం అనమాట. అన్ని అంటే ఒక 18 ఐటమ్స్ కాకుండా ఒక 10 ఐటమే తెచ్చుకున్నాం స్టార్టింగ్. మెయిన్ గా పోయేటి మాత్రమే, మంచి కాస్ట్ ఉండేటి మాత్రమే ఒక 10 ఐటమ్ తెచ్చుకున్నాం. 10 ఐటమ్ తెచ్చుకొని అన్ని 1/4 కిలో తెచ్చుకున్నాం. ఓకేనా, కవర్స్ 1 కిలో తెచ్చుకున్నాము, అట్టలు 1 కిలో తెచ్చుకున్నాము, పిన్స్ తెచ్చుకున్నాము, మిషన్ తెచ్చుకున్నాము, వెయిట్ మిషన్ తెచ్చుకున్నాం. ఓకేనా, ఇదంతా క్లియర్. ఓకేనా, జీలకర్ర 1/4 కిలోకి ఎన్ని గ్రామ్స్ వేసినాము, ఎన్ని షీట్లు అయినాయి, ఎంత కమ్మాలి, ఎంత ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా, బాగా వినండి. 1/4 కిలో జీలకర్రని, ఓకేనా, ఎంత ప్యాక్ చేసినాం, ఎన్ని గ్రామ్స్ ప్యాక్ చేసినాం, ఎన్ని షీట్లు వచ్చినాయి, ఎంతకు సేల్ చేసినాం, ఎంత ప్రాఫిట్ వచ్చింది. ఓకేనా, ఇలాగ డివైడ్ చేసుకోండి ప్రతి ఒక్కటి. అలాగే ధనియాలు అనుకోండి, ధనియాలు 1/4 కిలో తీసుకున్నాం, ఎన్ని ప్యాకెట్లు ఎండాయి, ఎన్ని షీట్లు ఎండాయి, ఎంత కమ్మినాం, ఎంత లాభం వచ్చింది. ఇది ప్రాసెస్ మీరు ఫాలో అయినారనుకోండి, ప్రతి ఒక్కటి మీకు మైండ్ లోనే ఉండిపోతుంది. మేము ప్రతి ఫస్ట్ నుంచి మేము ఫాలో అయ్యేదామంటే మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా ఒక ఐటమ్ ని, ఒక ధనియాలు 1/4 కిలో తీసుకోండి, ఒక 1/4 కిలో మాత్రమే వెయిట్ చేసుకుని తీసుకోండి. ఓకేనా, ఎన్ని గ్రామ్స్ వేసినాం, ఓకేనా, ఒక ప్యాకెట్ లో ఎన్ని గ్రామ్స్ వేసినాం, ఎన్ని ప్యాకెట్స్ అయినాయి, ప్యాకెట్స్ అంటే గ్రామ్స్ వేసినాం కదా, గ్రామ్స్ అయిన తర్వాత ఎన్ని ప్యాకెట్స్ అయినాయి, సింగిల్ ప్యాకెట్స్ వేసిన తర్వాత అవి ఎన్ని షీట్లు అయినాయి, అంటే ప్యాకింగ్ చేసిన తర్వాత షీట్ పెడతారు కదా, ఎన్ని షీట్లు అయినాయి, మనము ఎంత ఆ షీట్ ని ఎంత కమ్మినాం, అమ్మిన దానికి మనకి ఎంతకి లాభం వచ్చింది. ఇది మీరు ప్రాసెస్ స్టార్ట్ చేశారు అంటే రెగ్యులర్ గా ఫాలో అయ్యారనుకోండి, మీకు ఒక ఐడియా అనేది కంపల్సరీగా మీకు అక్కడే తెలిసిపోతుంది. మీరు సేల్ కూడా చేయనవసరం లేదు, ఇది ప్రాఫిట్ వస్తుందా, లాభం వస్తుందా, నష్టం వస్తుందా, అక్కడే తెలిసిపోతుంది. అండ్ ఇంకొకటి క్లియర్ గా చెప్తానండి. సో ఇది మీకు ఒక లెంత్ గా అనిపిస్తే క్లియర్ గా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 250 రూపీస్ 250 గ్రామ్స్ మనం ఆవాలు తెచ్చుకున్నాం. ఆవాలు 250 గ్రామ్స్ అని వేసుకోండి. మొత్తం షీట్స్ ప్రింట్ చేయండి. ఒక షీట్ పైన ఎంత వేస్తున్నాం మనం, 35 రూపీస్ వేస్తున్నాం. ఎన్ని షీట్స్ అయినాయి, 4 షీట్స్. 4 × 35 ఎంత వస్తుంది, సో 35 × 4 ఆవాలకి వేసాం, ఎంత వచ్చింది 140. యాక్చువల్ మనకి అక్కడ ఎంత పడినాం 80 రూపీసే. సో 80 మైనస్ మనం 40 తీసేస్తే ఎంత మిగులుతుంది 60 రూపీస్. అంటే మనకి ఆవాల పైన 60 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఈ విధంగా అయినా చూసుకోవచ్చు, లేదు టోటల్ అట్టలైనా కౌంట్ చేసినా వేసుకోవచ్చు. ఈ 2000 కూడా మనం ప్రాఫిట్ అనేది చూసుకోవచ్చు. మెయిన్ గా మీరు గుర్తుండాల్సింది ఏమంటే 1/4 కిలో తెచ్చుకోండి. మీరు ఎన్ని 10 ఐటమ్స్ 1/4 కిలో తెచ్చుకోనుకో అంటే 1000 రూపాయలు నుంచి 1500 దాకా అవుతుంది. ఒకవేళ కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, ఇలాచి కానీ లవంగాలు 100 గ్రాములు తెచ్చుకోండి చాలు. ఇలాచి గానీ, లవంగాలు గానీ, మిరియాలు గానీ ఎక్కువ కాస్ట్ ఉంటాయి కదా, అవి 100 గ్రాములు తెచ్చుకోండి. మిగతా అవి ఆవాలు, మెంతులు ఇవి ఉంటాయి కదా, తక్కువ రేట్ ఉంటాయి కదా, ధనియాలు అవన్నీ 250 1/4 కిలో తెచ్చుకోండి. మెయిన్ గా గుర్తు పెట్టుకోండి, మీరు ఫస్ట్ నుంచి చాలా మంది అడుగుతున్నారు కామెంట్స్ ఏమంటే ఎన్ని గ్రాములు వేయాలి, ఎంత అమౌంట్ వస్తుందో, లాభం వస్తుందో, నష్టం వస్తుందా. చాలా మంది అడిగిన క్వశ్చన్ ఏమంటే ఇదే. నేను దీనికి కరెక్ట్గా ఆన్సర్ చెప్తాను చూడండి. ఏదైనా సరే ఒక ఐటమ్ ని 250 గ్రామ్స్ 1/4 కిలో తీసుకోండి. ఓకేనా, మనం ఎన్ని గ్రామ్స్ వేసినాం ఒక ప్యాకెట్ లో, ఆ ప్యాకెట్ కి ఆ వేసిన గ్రామ్స్ కి ఎన్ని ప్యాకెట్లు అయినాయి, ఆ 1/4 కిలో దానికి ఎన్ని ప్యాకెట్స్ అయినాయి, ఆ ప్యాకెట్స్ రూపంలో ఒక షీట్ రెడీ చేసి, అంటే ఒక షీట్ కి 11 ప్యాకెట్స్ ఉంటాయి.
ఆ ఒక షీట్ని మనం రెడీ చేసిన తర్వాత ఆ షీట్ ఎంత కమ్మాలి, ఎన్ని షీట్లు అయినాయి, ఎంత కమ్మాలి, ఎంత లాభం వచ్చింది కరెక్ట్ క్లియర్ అయిపోతుంది. ఓకేనా. అండ్ ఇంకోటి షీట్స్ మేము చెప్తున్నాం 35 రూపీస్కి అనేసి. సో మేము చెప్పిన ప్రైస్ కాకుండా ఒక్కసారి మీరున్న ఏరియాలో కూడా అడగండి. ఎందుకంటే కొన్ని ఏరియాస్లో 35, 40 కూడా ఉంది, 45 కూడా ఉంది. కాబట్టి పర్టికులర్గా మేము ఇదే అమౌంట్ చెప్పం. ఒకవేళ మీరున్న ఏరియాలో 40 పోవచ్చు, 45 పోవచ్చు. మేము ఏదో 35 చెప్పామనేసి మీరు ముందుగా 35 చెప్పారనుకోండి, అక్కడ మీరు ఒక షీట్కి 10 రూపీస్ లేదా 5 రూపీస్ లాస్ అవుతారు. సో అలా కాకుండా ఫస్ట్ అక్కడ క్లియర్ చేసుకోండి ఒక షీట్ ఎంత పోతుంది అది క్లియర్ గా కనుక్కోండి. దాని తర్వాత దాన్ని బట్టి చూసుకోండి. ఈ విధంగా అయితే మేము స్టార్ట్ చేసినాము. ఇంకా చాలా ఉంది కానీ లెంత్ అయిపోతుంది వీడియో. నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా సరే మనం చెప్పుకుందాము మార్కెటింగ్ గురించి, నెక్స్ట్ ఎట్లా సేల్ చేయాలి, ఎలా సేల్ చేయాలనేది మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేశారనుకోండి, కంపల్సరీగా ఆ వీడియో చేస్తాను కంపల్సరీగా. ఇప్పుడైతే ఇంతవరకు అయితే స్టాప్ చేస్తాను, ఎందుకంటే వీడియో చాలా లెంత్ అయిపోయింది. ఎందుకంటే మనము చేసేది మంచిగా చెప్తే క్లియర్ గా అలా చెప్పినా 10 మంది కన్నా ఉపయోగపడుతుంది, తెలుసుకుంటారు. ఓకేనా. మనము తగ్గట్టుగా చెప్పేసి ఇదే సేల్ చేయండి, బిజినెస్ చేయండి అంటే ఎవరు చేయలేరు. చాలా మంది కూడా వీడియో కనీసం ఒక 5 నిమిషాలు ఉంటే 1 నిమిషం కూడా చూడకుండా 1 సెకండ్ చేసి ఇది ఎట్లా సేల్ చేయాలి, ఈ బిజినెస్ ఎట్లా చేయాలి, మిమ్మల్ని ఎట్లా కాంటాక్ట్ అవ్వాలి, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, మాకు ఇంట్రెస్టెడ్, మేము జాబ్ చేయగలమన్నారు. ఫస్ట్ ప్లీజ్ దయచేసి పెట్టిన వీడియోని కనీసం ఒక 10 నిమిషాలు ఉంటే కనీసం ఒక 6-7 నిమిషాలన్నా చూడండి, మీకు వీడియో అన్న అర్థమవుతుంది. ఓకేనా. మనం ఏదైనా సరే ఏదైనా ఒక పర్సన్ కానీ ఒక దాన్ని మనం డిసైడ్ చేయాలంటే దాని గురించి పరిశీలించాలి, దాని గురించి ఎంక్వైరీ చేయాలి. దాని తర్వాతనే మనం ఏదైనా డిసైడ్ చేస్తాం. కాబట్టి మా వీడియో చూసినప్పుడు మీకు ఇది నిజమా అబద్ధమా లేదంటే మనం నేర్చుకునేదానికా నేర్చుకోకూడదు అని చూసేదానికి కనీసం మనం 10 నిమిషాల్లో కనీసం 6-7 నిమిషాలన్నా చూస్తే మీకు ఫుల్ క్లారిటీగా వస్తుంది. ఓకేనా. కాబట్టి మేమేం చెప్తున్నామంటే మసాలా బిజినెస్ గురించి అయితే మేము ఎలా స్టార్ట్ చేసినాము, మీరు ఎలా స్టార్ట్ చేయాలి, ఎన్ని గ్రామ్స్ చేయాలి, మొత్తం డీటెయిల్స్ అంతా ఈ వీడియోలో పెట్టాం. ఓకేనా. మీకు ఎవరైతే కొత్తగా చూసినట్లయితే కంపల్సరీ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫుల్ వీడియో చూడండి. కొత్తగా ఎవరైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయిన తర్వాతనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ముందే సబ్స్క్రైబ్ చేసుకోవద్దండి. ఎందుకంటే మేము అందరిలాగా ముందర ఒకటి వెనక ఒకటి చెప్పాము, మీకు పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసాం అమౌంట్ కూడా. ఓకేనా. శారీస్ బిజినెస్ లో కానీ దీంట్లో కానీ పర్సనల్ విషయం కూడా షేర్ చేసినాం. కాబట్టి వీడియో చూసిన తర్వాతనే మేము సబ్స్క్రైబ్ చేసుకోండి, కానీ వీడియో చూడకముందు అయితే చేసుకోవద్దండి. ఎందుకంటే అది మీరు చేసుకునే మీకు లాభం ఉండదు, మాకు చేసుకునే మాకు లాభం ఉండదు. ఎందుకంటే మీరు చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఉపయోగపడుతుంది అంతే, మీకు ఉపయోగపడాలనే మేము వీడియోలు చేస్తున్నాం. అంతేగాని చూసినా చూడకపోయినా తందానా అనుకుంటా మాకు అవసరం లేదు. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, చాలా మంది ఆదరిస్తున్నారు, ఎట్లన్నా ఆదరించండి. సేల్స్ గురించి, మార్కెటింగ్ గురించి కంపల్సరీగా మీకు వీడియో చేయన్నా మాకు క్లియర్గా కావాలి, క్లారిటీగా కావాలి, మేము ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అన్నది ప్రతి ఒక్కటి మీరు కావాలనుకుంటే నా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు కంపల్సరీగా మీరున్న సిటీలోనే మీరున్న ఇంటి దగ్గరే ఎట్లా మార్కెటింగ్ చేసుకోవాలి, ఎట్లా సేల్ చేసుకోవాలి, ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఈ బిజినెస్ అనే కాదు ఇంకో బిజినెస్ కూడా ఎట్లా స్టార్ట్ చేసుకోవాలి, మనం 2-3 బిజినెస్ కూడా ఎట్లా స్టార్ట్ చేసుకోవాలి ప్రతి ఒక్కటి మీకు కంపల్సరీగా అయితే షేర్ చేస్తాను. మీరు చేయాల్సిన ఒకటే ఒక పని, సబ్స్క్రైబ్ చేయండి, ఫుల్ వీడియో చూడండి. దీని మించి మిమ్మల్ని ఏం అడగను. మా ద్వారా మీకు కంపల్సరీగా ఉపయోగపడుతుందని నేను కోరుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి అందరూ ఫాలో అవ్వండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్.